ఇదండి ఫస్ట్ అయితే ఒక రకం మురుకులు చేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక రకం అన్నమాట. ఇవి 2 రకాలు చేసుకుంటున్నాము. అండ్ ఆల్సో చెక్కలు కూడా 2 రకాలు చేసుకుంటున్నాము. ఇదండి ఇవి రిబ్బన్స్ అంట. బాగుంది, కొంచెం క్రంచీగా క్రిస్పీగా వచ్చాయి. ఇవి బాగున్నాయి, నాకు నచ్చినవి. తొందరగా ఏగుతున్నాయి కదా. ఇదండి చూసారా, మురుకులు అయితే అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇవి ఒకటి కొబ్బరి చెక్కలు. ఇవి కలవంజి కొబ్బరి చెక్కలు. ఇవి చూసారా, ఒక టబ్బు నిండి మురుకులు. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము స్నాక్స్ చేసుకుంటున్నాము. అకేషన్ ఏంటి అని అంటే బోనాలు చేసుకుంటున్నాము. బోనాలు మన తెలంగాణ బోనాలు స్పెషల్. మా అమ్మమ్మ పిండి పట్టించుకొచ్చింది. సగ్గు బియ్యము, అందులో మినపప్పు వేసి ఇవో మురుకులు చేసుకుంటామని చెప్పు. సో ఇందులో ఏమేమి వేసినామా? ఇలానా బియ్యము, సగ్గు బియ్యం, మినపప్పు ఏం చేసి, ఇందులోనేమో కారము, ఓమ, నువ్వులు, వేడి నీళ్ళు వేసిన, ఉప్పు కూడా తినేసాడేమో. సో ఇవన్నీ వేసుకొని అయితే మురుకులు చేసుకుంటున్నాము. ఫస్ట్ తెలంగాణ ఫెస్టివల్కి మురుకులు. మా అమ్మ కన్నా మా అమ్మమ్మ బాగా చెప్పింది. ఇదండి చాలా రోజుల తర్వాత ఇలా స్టవ్ కిందికి దింపుకొని పిండి వంటలు అయితే చేసుకుంటున్నాం అన్నమాట. మా అమ్మ ఆడ కూర్చొని, మా అమ్మమ్మ ఈడ కూర్చొని, నేను పైన కూర్చొని. ఈరోజు పెద్ద ఘనకార్యం అయిపోయింది. హాల్లోకి రావడం, గ్యాస్ అది ఇరిగిపోవడం అయిపోయింది. గ్యాస్ ఇది ఇరిగిపోయింది రెగ్యులేటర్ దగ్గర. గ్యాస్ సో ఇప్పుడైతే నెయ్యి వేడి చేసుకుంటున్నాము. కొంచెం అనలేడానికి టేస్ట్ బాగుంటుందంట. అమ్మ ఎందుకు వేస్తారమ్మా? టేస్ట్ కోసమే, గుల్లెడుస్తాయి అన్నీ. ఓకే, గుల్లెడవడానికి టేస్ట్ కోసం. సరిపోయిద్దా చూడు. 2 స్పూన్లు వేసినావా కదా. సో నెయ్యి అయితే వేడి చేసుకొని ఆ పిండిలో వేసేసుకుంటాం అన్నమాట. మురుకుల్లో నెయ్యి వేసుకొని చేసుకుంటున్నాము. మా మురుకులు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే నెయ్యి. ఇవి కాగిన తర్వాత అందులో వేసేసుకుంటాం, డైరెక్ట్ వేయకుండా. అది. సో ఇదండి పిండి అయితే కలిపేసుకున్నాము. ఇప్పుడు దాంట్లో ఫిల్ కూడా చేసేసాము. ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ ప్రాసెస్ అటు ఒక స్టెప్, ఇటొక స్టెప్, ఇటొక స్టెప్ ప్రాసెస్ వస్తుంది. మా అమ్మ గన్ను పట్టుకొని రెడీగా ఉంది. సో ఇదండి ఈ 2 దేవుడికి చిన్న అమ్మ ఇట్లా గంపిది కాకుండా నీట్గా తిప్పిట్లా తింటామా. అట్లా చూడడానికి బాగుంది. అట్లా నీట్గా వీళ్ళిద్దరు చూసిరా మురుకులు రౌండ్గా రావు. నవ్వొస్తుందికి వస్తుంది నీకు. ఎందుకు నవ్వుతున్నావు? ఇట్లా కింద పెట్టి వేసుకుంటే కానీ పిండి వంటలు చేసుకున్నామన్న ఫీలింగ్ ఉండదు. కింద పెట్టడం వల్ల నాకు 500 లాస్. పైప్ పట్టున వలిగింది. ఏం పైపు? రెగ్యులేటర్, గ్యాస్ రెగ్యులేటర్ పగిలింది. అది ఇంకా మేము స్టార్ట్ చేయకముందుకే పగిలింది. ఇప్పుడు దీనివల్ల మేము రెగ్యులేటర్ కొనుక్కొచ్చుకొని, పైప్ కొనుక్కొచ్చుకొని, మళ్ళీ దాన్ని ఫిట్ చేసుకొని అసలు. ఎప్పటికైనా ఇట్లా సో మీరు కూడా ఏదన్నా చేసేటప్పుడు ఫస్ట్ గ్యాస్ చెక్ చేసుకొని చేయండి. అది ఆ 2 దేవుడికండి. ఇవి దేవుడికి ఎక్కువ పెడితే చించుకోలేడు, నవలలేడు, చించుకోలేడు. అందుకని మా అమ్మ చిన్నవి పెడతాను కదా పెట్టింది. సో ఇదండి, ఇవన్నీ ఇలానే చేసుకోవాలి. మొత్తం అయిపోయాక చూపిస్తా ఎలా వచ్చాయి, ఎన్ని వచ్చాయి అనేది. కిలో పిండి. సో ఇదండి
మురుకులు అయితే అయిపోయాయి అనమాట. చూసారా ఎంత బాగా వచ్చాయో. సేమ్ సేవ్ చేసుకున్నాం కదా పోయినసారి, అట్లా సేవ్ లాగానే, కాకపోతే ఈసారి కొంచెం దొడ్డుగా చేసుకున్నాము. బాగా వచ్చాయి కదమ్మా. ఇదండి ఇదండి మా అమ్మ చేసి చేసి చెమటలు పట్టినాయి మా అమ్మమ్మ. షేర్స్ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మీరు కూడా ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. మినపప్పు, సగ్గు బియ్యము, బియ్యం ఈ 3 కలిపి బియ్యం వేసి పట్టించి పిండి పట్టించి చేసుకున్నాము. బాగా వచ్చింది. టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్. Please like and subscribe.